యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అతి త్వరలోనే నీకు నోటీస్ ఇప్పిస్తాను. ఆస్తిలో వాటా ఇవ్వడానికి రెడీగా ఉండు. చండాలపు మొహందానా. కాంతమ్మ గారు, మీ అమ్మాయి అన్నంత పని చేస్తుందేమోనండి. పొరపాటున మీ అమ్మాయి కేసు పెడితే ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఆడపిల్లకు కూడా వాటా వెళ్తుందండి. అంతదాకా వస్తే ఈ కాంతమ్మ చూస్తూ ఊరుకోదు. దాని నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు. అలా అందరూ కలిసి నన్ను అవమానించి ఇలా హాల్లో పడుకునేటట్టు చేశారు. ఎంత పొగరం, ఎంత అహంకారం! ఇంటి వారసురాలైన నీతోనే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అయినా వాళ్ళ చేస్తుంటే కాంతమ్మత బుద్ధి ఏమైంది? గాడిదలు కాస్తుంది చిట్టమ్మ, విన్నావుగా. కాని వాళ్ళ ముందు కన్న కూతుర్ని అవమానించిందంటే మా అమ్మకు మతి భ్రమించిందని అర్థం. అవును బావా, గాడి తప్పిన మీ అమ్మ బుర్రని దారిలో ఎట్టి తీరాల్సిందే. అవునమ్మా, లెక్క తేల్చేసిందే. కాంతమొత్తది కాదు, చింతామణి లెక్క సెటిల్ చేయాలి. చింతామణి, ఓసే చింతామణి, చింతామణి, ఓసే చింతామణి, రావే. ఏంటలా రంకెలెత్తున్నావు? నేనేమన్నా నీ పని మనిషిని అనుకుంటున్నావా? మర్యాద ఇచ్చి మాట్లాడు. ఏట నీకిచ్చేది బోడి మర్యాద? కాంతమత్త, దీనికంటే బుద్ధి జ్ఞానం లేదు. నీ బుద్ధి ఏమైంది? ఈ డబ్బుగాళ్ల కోసం వదిలి పడుకోవడానికి రూమే లేకుండా సెత్తావా? ఏయ్, ఏంటే ఈ అర్ధరాత్రి మధ్యలో దరువు? వాళ్ళు ఈ ఇంటికి అతిథులు. అతిథుల్ని గౌరవించడం తప్ప? వాళ్ళని నువ్వు గౌరవించుకో, కాని నీ కూతుర్ని అగౌరపాలు చేయకు. పసిబిడ్డనట్టుకొని ఈ చల్లగాల్లో ఈ దోమల మధ్య ఎట్టా పడుకుంటుందనుకున్నావు? ఈ మంచుకి దోమలకి బిడ్డకేదైనా జబ్బు సెత్తే ఆ తర్వాత ఏడవాల్సింది వదినా ఈ చింతమనా? వాళ్ళమ్మ నాన్నలకే రేసు గుర్రాల్లా బానే ఉన్నారు. ఎక్కడ పడుకున్నా ఏమీ కాదు. వదిన్ని ఆవిడ గదిలోకి పంపించు. వాళ్ళని హాల్లో పడుకోమని చెప్పు. నేను చెప్పడం ఎందుకు? తమరే చెప్పండి, చూసి నేర్చుకుంటాం. అలాగే చెప్తాను. నాకేమైనా భయమా? ఇదిగో పోతురాజు బాబాయ్. నా పేరు పోతురాజు కాదు, పి రాజు. కాల్ మీ పి రాజు. ఏదో ఒకట్లే. మా వదినికి పిల్లోడికి ఆ గదిచ్చేసి మీరు, మీ అల్లుడు, మీ కూతురు అందరూ కట్టకట్టుకొని ఒక రూమ్ లో పడుండండి. ఏటే, ఎంతమంది ఒకే రూమ్ లోనా? ఎలా పడుకుంటాం? అసలే కొత్తగా పెళ్ళైన జంట. హాల్లో అయినా పడుకోండి. హాల్లో పడుకోవాల్సిన కర్మ మాకేంటి? ఈ ఇంట్లో మీకెంత హక్కుందో నా మొగుడికి అంతే హక్కుంది. అప్పుడు నా వాళ్ళకి అంతే హక్కుంటుంది కదా. అమ్మను బాగు చూడండి పోతురాజు బాబాయ్, మీరు మనుషులైతే మీకు మానవత్వం ఉంటే పసిబిడ్డ మొహం చూసైనా వదినకి బిడ్డకి ఆ గదిచ్చేయండి. లేదంటే తేడాలొచ్చేయగలవా? తేడాలొస్తాయా? ఏది రాని ఆ మాత్రం తేడాలు మా దగ్గర కూడా వస్తాయి. ఇదిగో చింతామణి, అయిన దానికి కాని దానికి నా మీద కాలు దువ్వకు. కాలు తీసి చేతిలో ఎట్టేయగలం. ఏ ఆపో! ఇంటికి యజమానిని నేను. ఈ ఇంట్లో ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరు ఎక్కడ బతకాలో చెప్పాల్సింది నేను. కాదని ఎవరైనా మధ్యలో తలదూరిస్తే విరిచి పడేస్తా. అమ్మా, నువ్విదంతా కావాలని చేస్తున్నావని అర్థమైంది. మా మీద కోపంతో అక్క మీద పగ సాధించొద్దు. చాలే నోర్మయ్. పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే నువ్వు కూడా నాకు చెప్పేంత వాడివయ్యావా? ఏ చిట్టి, ఈ రోజు నుంచి పి రాజు వాళ్ల ఫ్యామిలీ ఆ గదిలోనే పడుకుంటారు. కాదనే హక్కు, అధికారం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేవు. నా మాటకి కట్టుబడేవాళ్లు ఈ ఇంట్లో ఉండండి, లేదా కట్టగట్టుకుని బయటికెళ్ళండి. మీరంతా వెళ్ళి పడుకోండి. చిట్టమ్మా,
తెలియక చేసే వాళ్ళకి చెప్పొచ్చు, తెలివిగా ప్లాన్ చేసే వాళ్ళకి మనం చెప్పలేం చిట్టి. మరి పొద్దున సంగతి ఏడు చేద్దాం బావా? చేయడానికి ఏముంది, మన రూమ్ ఉందిగా, ఆ రూమ్ అక్కకిద్దాం. సూపర్ ఐడియా బావా. వదినా రా. వద్దులే చిట్టమ్మ, నేను ఇక్కడే ఎలాగలా తిప్పలు పడతానులే, మీరు వెళ్ళి పడుకోండి. వదినా, నువ్వు అల్లుడు చలిగాలిలో ఈ దోమల మధ్య పడుకుంటే మేము ఈసి గదిలో పడుకుంటామా ఏంటి? నువ్వు పద ముందు. అదిగా చిట్టి, నువ్వు పద. నేను చెప్తున్నాను కదా. పదకా వదినా, నువ్వు అల్లుడు లత ముగ్గురు ఇక్కడే పడుకోండి. మరి మీరు? మేమంతా హాల్లో పడుకుంటాలే వదినా. చిట్టి, మీకు మాత్రం చలిగా ఉండదా? మిమ్మల్ని మాత్రం దోమలు కుట్టవా? పర్లేదు వదినా, 2 రోజులు హాల్లో పడుకున్నంత మాత్రాన మా ప్రాణాలేం పోవులే. ముందు అల్లుడిని జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యం. లత, నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. అలాగే అక్క. అసలేం జరిగింది? అత్తారింట్లో ఉండాల్సిన లత మన ఇంటికి ఎందుకు వచ్చింది? అవన్నీ నేను తర్వాత చెప్తాను వదినా, మీరు వెళ్ళండి అక్క. చెప్పు లత, ఏం జరిగింది? అసలేం జరిగిందంటే అమ్మా, నువ్వు సోఫాలో పడుకోవే, మేమిద్దరం సాపేసుకొని కింద పడుకుంటావు. ఏటేటి, నువ్వు సాపేసుకొని కింద పడుకుంటే మేమిద్దరం సోఫాలో పడుకోవాలా? అమ్మా, మతి లేకుండా మాట్లాడుకో. 2 మనుషులు సోఫాలో ఎలా పడుకుంటారే? చెప్పు. అమ్మా, ఇలా ఎవరైనా పడుకుంటారా? ఏంటి బావా, ఇలా ఎవరైనా పడుకుంటారా? అందరి గురించి ఏమో కానీ నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది. ఇలాగే పడుకుందాం. నీకంతా బానే ఉంటుంది. ఇది మన బెడ్రూమ్ అనుకుంటున్నావేటి? హాల్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరైనా చూస్తే కదా అనుకోవడానికి. చూడకుండా ఎలా ఉంటారో. ఇద్దరం దుప్పటి కప్పుకుని పడుకుందాం, అప్పుడు ఎవరు చూడరు కదా. సాలే. బతుకు బస్టాండ్ అవ్వడం అంటే ఏంటో అనుకున్నాను. మిమ్మల్ని చూసాకే అర్థమైంది. బస్టాండ్లో ముస్టోళ్ళు పడుకున్నట్టు భలే పడుకున్నారు. ఏ చింతామణి, నాతో తన్నులు తిందామని తహతలాడిపోతున్నట్టున్నావు. మోసుకొని వెళ్ళి పడుకో, లేదంటే నోరు కొట్టేయగలను. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదేనా? ఎక్కడో గదిలో పడుకోవాల్సిన మిమ్మల్ని ఇలా హాల్లో పడుకోబెట్టానంటేనే నా విజయంలో మొదటి మెట్టు ఎక్కినట్టు. మనిద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్లో నేనే మొదటి అడుగు వేసినట్టు. ఈరోజు గదిలో ఉండాల్సిన మిమ్మల్ని హాల్లోకి తెచ్చాను. రేపు హాల్లో ఉండాల్సిన మిమ్మల్ని నడి వీధిలో నిలబెడతాను. సాలే నోర్మై, మేం హాల్లో పడుకుంది నీకు భయపడి కాదే, మా అల్లుడి మీద జాలిపడి. నాకు గనక తిక్కరేగిందనుకో, మీ అమ్మకి నాన్నకి పంపు రేగొట్టేసి మిమ్మల్ని అందరినీ సాపలో సుట్టేసి ఎత్తి గోదాట్లో ఇసిరేయగలను. మమ్మల్ని గోదాట్లో తర్వాత ఇసురుదు కానీ
తెల్లవార్లు నిద్ర లేకుండా దోమలు చంపుకుంటూ తెల్లారాక నిద్ర మొహాలతో తిరగండి. అదే ఈ చింతామణి మీకిస్తున్న పనిష్మెంట్. మేం మాత్రం ఏసీ వేసుకొని గదిలో హాయిగా నిద్రపోతాం. మమ్మల్ని చూసి కుళ్ళుకోండి. ఈ రాత్రి మొత్తం ఎవరు ప్రశాంతంగా పడుకుంటారో, ఎవరు నిద్రలేక అల్లాడతారో తెల్లారేపటికి తేలిపోద్దులే. ఎలమా వెళ్ళి పడుకోపో. పో. చూసావా చిట్టి దానికి ఎంత పొగరో? దాని పొగరు మొత్తం దింపుతావు కదా బావా. దాన్ని ఎక్కడ పడుకొనిస్తాను చూడు. దాని డప్పు బ్యాచ్ని ఎలా వాయించేస్తానో నువ్వు చూడు బావా. బా. బాయా, అప్పుడే మొదలెట్టావేంటి రొమాన్సింగు? ఇంట్లో ఎవరు పడుకున్నట్టు లేరు. వాళ్ళు పడుకుంటే మనకేటి, పడుకోపోతే మనకేటి. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఇంతకీ నాలో నీకేం నచ్చింది? నున్నగా తెల్లగా నిగనిగలాడిపోయే నీ గుండంటే ఇష్టం. మరి నాలో నీకేం నచ్చింది? గోళీల్లాంటి నీ కళ్ళు, చింతపిక్కల్లాంటి నీ పళ్ళు. చాలయ్యా, గోళీలు చింతపిక్కలేంటి దరిద్రంగాను మంచి పోలికలేం రావా? తర్వాత పోలుతానులే గాని ముందు ఒక ముద్దు ఇచ్చేసి. నాకు అసలు సిగ్గు. ఏడు సిగ్గే? సర్లే, నేనే ఇచ్చుకుంటానులే. ఇదేంటిది? ఏటి బాయ్యా, కరెంటు పోయిందేంటి? అవునే, మనకే పోయిందా ఊరంతా పోయిందా? ఓ చింతామణి, మేము దోమలతో కుట్టించుకుంటూ తెల్లార్లు నిద్ర లేకుండా నిద్ర మొహాలేసుకొని తిరుగుతామా? నువ్వు మీ అమ్మా నాన్న మాత్రం హాయిగా గురక పెట్టి నిద్రపోతారా? చూస్తానే కరెంటు లేకుండా ఎలా పడుకుంటారో నేను చూస్తాను. చిట్టమ్మా, ఆ దరిద్రులు పుట్టుకతోనే ఏసీలో పుట్టారా, ఫ్యాన్ల మధ్య పెరిగారా? ఏ చెట్ల కిందో తిని పడుకునే రకాల వాళ్ళు. వాళ్ళకి కరెంట్ లేకపోయినా హాయిగానే పడుకుంటారు. అది నిజమే అక్క. వాళ్ళకి బుద్ధి రావాలంటే ఒక ఆట ఆడుకోవాలి. అందుకు నేను ప్లానింగ్ చేశాను బావా. అమ్మా, నువ్వేట్ చేస్తావంటే వదినా, నువ్వేట్ చేస్తావంటే అర్థమైంది కదా వదినా? చిట్టి, మరి నాకేం ప్లాన్ చెప్పవా? మా నిద్రం కలిసి మీ అమ్మని ఆటాడుకుందాము. అమ్మ పాపం, ఈ సీన్లోకి అమ్మెందుకు? అబ్బో, పాపమంట పాపం. అసలు ఈ పాపాలన్నింటికి కారణం మీ అమ్మే కదా. మరి ఆవిని మాత్రం ఎందుకు వదలాలి? అందరికీ కలిపే ఇస్తాను. వా ఇప్పుడు పదనీళ్ళ. అబాబాబా, ఇదేటిది చెప్పా పెట్టకుండా కరెంటు పోయినది? ఆహా, కరెంటు తమరు ముందుకొచ్చి పోతున్నాను ఏరమ్మగారని చెప్పిపోద్దా ఏటే? కాసేపట్లో వచ్చేస్తుందిలే. ఈ వెధో కరెంట్ ఇప్పుడే పోవాలా? అవతారానికి ఫోన్ చేసి కరెంట్ ఆఫీసులో కనుక్కోమని చెప్పాలి. అక్క ఫోన్ చేస్తుందేటి? చెప్పాక. ఒరే అవతారం, కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి కరెంట్ ఎప్పుడొస్తుందో కనుక్కో. చేశానక్క, మన ఏరియాలో కరెంటు తీలేదన్నారు. మన ఏరియాలో కరెంట్ తీయలేదా? మరి మన ఇంట్లో కరెంట్ ఎలా పోయిందిరా? ఏమోనక్క, ఏ ట్రాన్స్ఫార్మర్ పేలుంటది. మళ్ళీ ఒకసారి కరెంట్ ఆఫీసు ఫోన్ చేసి మాట్లాడతానులే. త్వరగా కనుక్కొని చావు. అలాగే అక్క.
హలో, కరెంట్ ఆఫీసేనండి? అవునండి. సరేనండి. బాయా, కనీసం తలుపన్న తీ బాయా, గాలి కూడా ఆడట్లేదు. అట్టాగేనే. వదినా, కొమ్మెత్తవేటి? నేను రెడీ చిట్టమ్మా. నేను కూడా రెడీ. ఓకే. అమ్మా, అయిపోయి తలకేదో తగిలిందే. ఏంటి, తలకేదో తగిలిందా? ఏడు తగిలిందో అర్థం కావట్లేదా చింతామణి? ఇదేదో జిగురు జిగురుగా ఉందయ్యా. జిగురు జిగురుగా ఉందా? ఇదేదో కోడిగుడ్డు వాసన వస్తుందే. కోడిగుడ్డు తగిలిందా? అవునే. నాకు కూడా ఏదో తగిలింది అవతారం. ఏటి, నీకు కూడా తగిలిందా? ఇదేదో టమాటా గింజల్లాగున్నాయి. టమాటానా? ఇయ్యాలప్పుడు టమాటాలతోనూ గుడ్లతోని మనల్ని ఎవరు పడుతున్నారబ్బా? చింతామణి, అబ్బో పడి పడతాయి. అబ్బో అమ్మో, ఇక్కడే ఉంటే కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నారే. పద అవతారం, ఇక్కడుంటే చంపేసేలాగున్నా. త్వరగా రావే. అమ్మా, నేను లేవలేకపోతున్నాను భయం. నడుము ఇరిగిపోయిందే, నేను లేవలేకపోతున్నానే. అమ్మో, అయ్యో మావయ్య. ఏడని ఎలా పడిపోయారు? మేమే పడిపోలేదు, మీరే పడేశారు. మే పడేయడం ఏంటి? మీ గని పిచ్చి పట్టిందా ఏంటి? మీ అరుపులేని మేము పెరగెత్తుకుంటూ వచ్చాం కదా వదినా? అవును చిట్టి, ఏదో మనుషులు అరిచినట్టుగా అనిపిస్తేను మన ఇద్దరము వచ్చాం. వచ్చాకే అర్థమైంది అరిచింది మనుషులు కాదు గాడిదలు అని. అయ్యో మావయ్య, ఏంటి మావయ్య ఇది? ఇలా పడిపోయారేంటి? అక్క, మావయ్యకి ఏమైంది? చెయ్యి మావయ్య, చెయ్యివ్వండి.
అయ్యో మాయ అయ్యో ఛ, ఏంటిది మాయ నా వల్ల కాదమ్మో మాయ చూసుకోండి మాయ లేవండి చేయకండి అయ్యో చాలే గాని ముందు పైకి లేపండి. అయ్యయ్యో మావయ్య, ఇలా కాలు జారి పడతావని కల్లో కూడా అనుకోలేదు మావయ్య. నేను కాలు జారటం ఏమిటే? అరటి దొక్క మీద కాలు ఎత్తాను, అమ్మా జారిపడ్డాను. అల్లుడు ముందు లేపరా. అమ్మా మెల్లిగా